Welcome to Freedom Refined Sunflower Oil, Abhiruchi powered by Jersey. ఈ రోజు మధురం మమ్మకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న వంట ఏంటో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు? గుమగుమల్లో గోంగూర శనగపప్పు కూర చేస్తున్నాను. ఓ మంచి టేస్టీ కాంబినేషన్ మంచి కదా. టేస్టీ కాంబినేషన్. మధ్య మధ్యలో ఆ శనగపప్పు తగులుతూ చాలా బాగుంటుంది. అంటే శనగపప్పు అంటే కొంచెం ఆ పప్పు పలంగా యాడ్ చేస్తున్నాం. గోంగూరలో మనకి ఎప్పుడు కూడా అది ఆ పప్పు ఆ పలంగా ఉంటుంది కదా. ఎస్. సో చక్కగా మనకి రోటీస్ లోకి రైస్ లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే, మరి గోంగూర శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మనం ముందుగా ఈ శనగపప్పు నానబెట్టేసి సో పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ముందుగా నేను రెడీ చేసి పెట్టేశాను. అలాగే ఒక పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం. సో దీంట్లో జీలకర్ర, సో జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో ఇవి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇంకా మనం కారం అదంతా ఆ పేస్ట్ వాడుకుంటాం. ఎస్. అయిపోయింది రాజు గారు. ఓకే అండి. సో ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో యూజువల్ గా మనకి ఎప్పుడు గోంగూరలో అంటే ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి సపరేట్ గా వేస్తుంటారు కదా. అవునండి. కానీ మనం ఇట్లా గ్రైండ్ చేసి వేస్తే అది ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కూడా మొత్తం మనకి కూరలో కలిసిపోతుందండి. సో దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో మామూలుగా గోంగూర శనగపప్పు అంటే జస్ట్ ఏదో ఇట్లా తాలింపు పెట్టేసి ఇంకా కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసేస్తూ ఉంటారు. కొంచెం ఇలా చిన్న చిన్న చేంజింగ్స్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది. సో ముందుగా పోపు దినుసులు, కొద్దిగా మెంతులండి. సో ఈ ఫ్లేవర్ బాగుంటుంది గోంగూరలో. ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అండి. సో దీని గుట్టి శనగపప్పు ఒకటి మనం ముందు ఉడికించుకుంటే మనకి మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకంటే గోంగూర కూడా చాలా ఫాస్ట్ గా మనకి మగ్గిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే. మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా. మనకి వెల్లుల్లి చిదిమితేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇది మిక్సీ పట్టాం కదా, 3 కలిపేసి బాగుంది. సో ఇది మనకు కొంచెం మగ్గాలండి. సో అంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటని కొద్దిగా మగ్గితే బాగుంటుంది. ఓకే. తర్వాత గోంగూర మనకు ఫాస్ట్ గానే ఉడికిపోతుంది కదా. సో తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, అయితే చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి గోళ్లు పెలుసుగా తయారవుతూ ఉంటాయి. ఊరికి అలా పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. గట్టిగా ఒక డబ్బా మూత తీయాలన్నా కూడా గోళ్లు విరిగిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మంచి ఆహారం తీసుకోవడంతో పాటు విటమిన్ ఈ ఆయిల్తో కనుక ఈ గోళ్ల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ పెలుసుబారడం అనే సమస్య తగ్గుతుంది. ఓకే, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం గోంగూర యాడ్ చేసుకుందాం. సో గోంగూరతో పాటు కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు,
సో గోంగూర మరీ మనకు కొంచెం అలా పేస్ట్ లా కాకుండా కాస్త ఆకులా తెలుస్తుంటే బాగుంటుంది కదా. సో చాలా మంది అంటే కుక్కర్ లో అలా పెట్టేసి ఉడికించేసేస్తుంటారు, ఇంకా అది మొత్తం మనకి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఇది అంటే ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు, దీంట్లో జిగురాది ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న శనగపప్పు, సో కొద్దిగా ధనియాల పొడి. సో కంపల్సరీ ఏం కాదు, కొంచెం మంచి టేస్ట్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో రాజుగారు యూజువల్ గా అంటే మనము ఉడికించేసి శనగపప్పు వేస్తూ ఉంటాం కదా. అవునండి. సో ఇప్పుడు నానబెట్టేసి ఇక్కడ కొంచెం ఆయిల్ లో అట్లా ఫ్రై చేసి అట్లా వేసుకోవచ్చా, లేకపోతే చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అలాంటప్పుడు కొంచెం మనము గోంగూర కంటే ముందుగా పోపుతో పాటే నానబెట్టిన శనగపప్పు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు గోంగూర అంటే కొంచెం టైం అక్కడ మనకు ఎక్కువ తీసుకుంటుంది. అవును, కొద్దిగా పప్పు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది పచ్చిపప్పు కాబట్టి. సో ఇలా వేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అవునా. కొద్దిగా కొత్తిమీర, గోంగూర శనగపప్పు కూర రెడీ. ఓకే అండి, మరి గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర శనగపప్పు కూర తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర శనగపప్పు కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో గోంగూరతో అసలు చెప్పనక్కర్లేదు, మనకి యూజువల్ గా పులుపు అది బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా శనగపప్పుకి ఏంటంటే కొంచెం కామదనం ఉంటుంది కాబట్టి అంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా మంది కూడా అంటే దీంతో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. అవును, అంటే ముందు నుంచి మనకు అలవాటు ఉన్నది కూడా గోంగూర శనగపప్పు మోస్ట్లీ, ఇంకంతే. సో ఇక్కడ కూడా చక్కగా పప్పు అంతా సాఫ్ట్ గా ఉడికింది. అండ్ గోంగూర కూడా అండ్ మరి ఎక్కువ పేస్ట్ లాగకుండా కొంచెం ఆకు కొంచెం తెలుస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. సో చాయిస్, వాళ్ళకి కొంచెం పేస్ట్ లా ఉండదు అనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు, మెత్తగా చేసేసుకోవచ్చు. అలాగే మనం వేసిన ఆ పేస్ట్ వేసాం కదా, వెల్లుల్లి ఇదంతా కలిపి బాగా తెలుస్తుంది ఆ ఘాటు. సో గోంగూరకి ఆ మాత్రం ఉండాల్సింది, బాగుంటుంది. అది లేకపోతే ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా మరి మనం తినలేము. టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా మరి గోంగూరతో. సో రెగ్యులర్ వెరైటీ బట్ కొంచెం ఆ చిన్న డిఫరెన్సెస్ ఇప్పుడు ఇలా వెల్లుల్లి పేస్ట్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా రకాల స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుంటూ ఉంటాం. మరి ఇలా బెల్లం పాకం పట్టేటప్పుడు అందులో ఒక స్పూన్ పాలు కూడా వేసి పాకం పట్టినట్లయితే ఈ బెల్లంలో ఉండే నలతలు, చిన్న చిన్న ఇసుక లాంటివన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోతాయి, పాకం బాగా వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి ఈ రోజు మధురం మమకారంలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ పిల్లలిద్దరు రెడీగా ఉన్నారు అండ్ మదర్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు కదండి. మరి ఫస్ట్ వీళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళకి వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? కుస్మిత. కుస్మిత, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. సో మీ మదర్ ఎవరు ఇద్దరులో? పేరు? స్వప్న. హాయ్ స్వప్న గారు. హాయ్ అండి. ఒకతేనా పాప మీకు? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలా? సో నీకు పెద్ద అక్క చెల్లా? అక్క. అక్క ఉందా? తన పేరేంటి? సాహితి. మర్చిపోయావా? సో ఏం చదువుతుంది మీ అక్క? 9th క్లాస్. 9th క్లాసా? సో అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా నీకు? సో ఈ రోజు నీకు నచ్చిన ఏవైనా 3 వెరైటీస్ అడిగితే వాటిలోంచి ఏదో ఒకటి మమ్మీ చేస్తారనమాట. ఓకేనా? సో ఆలోచించి పెట్టు. హాయ్.
హాయ్ నీ పేరేంటి? రీతు. రీతు అంతేనా? ముందు వెనక ఇంకేం లేదా? బాగుంది నీ పేరు. ఏం చదువుతున్నావు రీతు? 6th క్లాస్. 6th క్లాస్. వెరీ గుడ్. సో మీ మదర్ పేరేంటి? సంతోష్ని. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఒకతేనండి పాప? బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడా? సో పెద్ద బాబా, అన్నయ్య, తమ్ముడా? 10th క్లాస్. అన్నయ్య. ఏం పేరు అన్నయ్య పేరు? ఆశీష్. ఆశీష్. వెరీ నైస్. సో మరి నువ్వు కూడా నీకు నచ్చినవి ఏమైనా 3 వంటలు ఆలోచించేసాయి. సో నేను అందులో రాస్తాను, దాంట్లో ఏదొస్తే అది మమ్మీ చేస్తారన్నమాట. ఓకే. సో స్వప్న గారు ఒకటి తీసుకోండి, ఇందులో ఎలా ఉంచండి, తర్వాత చూద్దాం. ఓకే. సో మీరు కూడా ఒకటి తీసుకోండి. ఓకే. ఏమొచ్చిందండి మీకు? గోధుమ పిండి బజ్జీ. గోధుమ పిండి బజ్జీ. మీకండి? స్వీట్ కార్న్ కీర్. సో స్వీట్ కార్న్ కీర్ మీకు, గోధుమ పిండి బజ్జీ మీకు. వావ్, బాగున్నాయి. ఒక పక్క అదే బజ్జీలు అండ్ కీర్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. కీర్ స్టార్ట్ చేస్తారా? ఓకే. ఓకే, మరి స్వీట్ కార్న్ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేయించాలా ముందు? కాజు వేయించాలి. కొంచెం నెయ్యి వేసి. మీ ఇద్దరు సిస్టర్సా అండి? ఓన్ సిస్టర్స్? మీ ఇద్దరేనా, ఇంకా ఉన్నారా సిస్టర్స్? ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్. ఓ, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్సా? ఇద్దరు బ్రదర్స్ అయినాక మీరు. ఓ, ఫస్ట్ పెద్ద వాళ్ళిద్దరా, తర్వాత మీరు? తర్వాత అక్కయ్య. ఈవిడ అక్క, మీరు చెల్లె? చెల్లె. నేను రివర్స్ లో అనుకున్నాను. ఓకే ఓకే, సరిపోతాయా? సరే. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేయాలి. సో ఇది కొంచెం బాగా వేయించుకోవాలి. వేయించాలి నెయ్యి. ఇంక ఇందులో ఏమి కోవా అట్లా ఏమి ఏం లేదండి, ప్లెయిన్ పాలు అంతే. పాలు వేగినాక పాలు, ఓకే, షుగర్ కొద్దిగా 2 minutes మొత్తం. కార్న్ ఉడికించేసి పేస్ట్ చేస్తే అట్లా బాగోదా? పచ్చిదే పచ్చిదే గ్రైండ్ చేసాం కదా, నెయ్యి సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే. సో పాలు ఆల్రెడీ కాచి చల్లార్చేసానండి. కార్న్ కొంచెం ఫాస్ట్ గా మనకి మగ్గుతుంది అండ్ కొంచెం డార్క్ కూడా అయిపోతుంది కదా. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? బిజినెస్ అండి. బిజినెసా? హైదరాబాద్ అయినా అంటే మీరందరూ పుట్టింది పెరిగింది పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చారు అలాగా? ఏం లేదు, ఇక్కడేనా? పాలు పోసేసుకుంటాం. స్వీట్స్ ఇష్టమైన మా ఇంట్లో అందరికి, లేకపోతే ఒకళ్ళకి స్వీట్ ఒకళ్ళకి హాట్ అట్లా ఉందా? ఇష్టం. రెండు. బేసిక్ గా స్వీట్ ఉంటే హాట్ ఉండాలి, హాట్ ఉంటే స్వీట్ ఉండాలి. కాకపోతే కొంతమందికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉంటాయి కదా, అట్లా ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? మాకు మా ఆయనకి ఇష్టం అండి చాలా. మీ ఆయనకి ఇష్టమా? ఓకే. మేము 2 తింటాం. సో కొంచెం ఈ పాలలో కూడా ఉడికితే అది టేస్ట్ బాగుంటుంది కదా. ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనుకుంటా కదా యాక్చువల్ గా. ఇట్లా ఒక 10 minutes అయిపోతుంది. పన్నీర్ తో గానీ ఇట్లా కార్న్ తో గానీ మన యూజువల్ గా సగ్గు బియ్యము సేమియా వీటికంటే కూడా ఎక్కువ లేవు అన్నమాట. జస్ట్ పాలు పంచదార ఇది కార్న్. సో ఇంట్లో ఎలా టైం పాస్ అండి మీకు? స్వప్న గారు ఏం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫేనా? సో మరి చూస్తాం, ప్రోగ్రామ్ చూస్తాం, మిస్ కాకుండా చూస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారా? ట్రై కూడా చేస్తుంటారా? వెరీ గుడ్.
మా పాపలకు స్నాక్ అంటే చాలా ఇష్టం అండి. మీరు చేసినవి అన్ని ట్రై చేస్తుంటా. అన్ని ట్రై చేశారా? సూపర్. ఓకేనా? కొద్దిగా 2 నిమిషం మూత పెడదామా? అక్కర్లేదు. అక్కర్లేదు. ఇంక ఇది ఇట్లా చిక్కగానే ఉంటుందా లేకపోతే కొంచెం మనం కావాలంటే పలుచగా చేసుకోవచ్చు? షుగర్ వేసినాక లూజ్ లూజ్ అయిపోతుంది. ఓకే. షుగర్ హాఫ్ కప్ వేయాలండి. సో మనం తీసుకున్న క్వాంటిటీకి స్వీట్నెస్ సరిపడా. ఇది కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందా చల్లారితే బాగుంటుందా? ఎట్లా తిన్నా ఎట్లా అయినా బానే ఉంటుందా? అదే, ఎందుకంటే కొంచెం చల్లారితే ఇది గట్టిగా అయిపోతుంది కదా, హల్వా లాగా అయిపోతుంది అనుకుంటా. లేదా అట్లా టేస్ట్ ఉంటుంది, అట్లయినా బానే ఉంటుందా? ఓకే. కొంచెం 2 మినిట్స్ మూత పెడదాం. వెయిట్ చేద్దాం. చూద్దామండి. సరిపోతుందా? సరిపోతుందండి. కాజులు వేసేసి కలిపేసి. ఇది ఎలా ఉందంటే మనం ఏదో పెసరపప్పుతో కానీ పాయసం చేస్తాం కదా, ఆ టైప్ లో వచ్చింది ఆ కలర్ అంతా కూడా. అయిపోయినట్టు అయిపోయిందండి. గార్నిష్ కోసం జీడిపప్పు. టేస్ట్ చూడండి గీత. ఓకే, మరి స్వీట్ కార్న్ కీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ కీర్ తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి స్వీట్ కార్న్ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలు, పంచదార వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ కీర్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా ఖీర్. సో రాజ్ గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సేమ్ అది కలర్ చూస్తుంటే పెసరపప్పు. ఫస్ట్ పిల్లలకి ఎస్ తీసుకో. బాగుంది. కొంచెం స్వీట్నెస్ ఎక్కువైంది కానీ అంటే కాన్ తీసుకున్నారు కదా, కాన్ కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే బాగుంటుంది. అంటే కొంతమందికి మరీ స్వీట్ ఫీల్ ఉంటుంది ఎక్కువ, వాళ్ళకి బాగా. సో టేస్టీగా ఉందండి. అంటే కొద్ది ఇంగ్రీడియంట్స్ తో అయినా కూడా మంచి టేస్టీగా వచ్చింది. ఆ నెయ్యి అదంతా యాడ్ చేసాం కదా, కమ్మ బాగా తెలుస్తుంది. బాగుంది. నచ్చిందా మీ ఇద్దరికి? చూసారు కదండి, కీర్ చాలా సింపుల్ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు 1 గ్లాస్ టమాటా రసం తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది. అలాగే చర్మం మడతలు రాకుండా ఉంటుంది. ఇంకా ముఖం మీద ఉన్నటువంటి రకరకాల మచ్చలు ఇలాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు గోధుమ పిండి బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి గోధుమ పిండి బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. సంతోష్ సో అన్ని డైరెక్ట్ గా కలిపేసుకోవటమే అంతే. గోధుమ పిండి, ఓకే, కొంచెం సాల్ట్, వంట సోడా, ఓకే, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, ఓకే. ఆయిల్ హీట్ పెడదాము. కరివేపాకు,
కొత్తిమీర, కొంచెం పచ్చి కారము. ఓన్లీ పచ్చిమిర్చి ఒకటేనా అండి, అల్లం ఏమన్నా కలిపి? లేదు, ఒక పచ్చిమిర్చి ఒకటే, కొంచెం ఆనియన్, వాటర్. కొంచెం టైట్ గా కలుపుకోవాలి. యూజువల్ గా బజ్జీ అంటే మనకి మిరపకాయ బజ్జీయో అరటికాయ బజ్జీయో అంటే ఏదైనా కంపల్సరీ అట్లా ఒక వెజిటబుల్ ఉంటుంది కదా, మరి దీంట్లో ఇంకా అలా ఏముండదు, సింపుల్ ఇది ఇంకా అంతే. జస్ట్ అలా పిండి కలిపి వేసి అక్కడ వర్షం వస్తుంటే ఇక్కడ మనం కలుపుకొని తినడమే ఇంకా. అప్పుడైతే ఇది పకోడియో పునుగులో అని పెట్టాల్సింది పేరు దీనికి. అంటే రౌండ్ గా వస్తాయి కదా బజ్జీలు అని వస్తుంది పేరు. అన్ని బజ్జీలు రౌండ్ గా ఉండవు కదా, మిరపకాయ బజ్జీలు పొడుగ్గా ఉంటాయి కదా. చేతితో కలిపేసుకోండి. అంటే ఎందుకు ఎప్పుడైనా శనగపిండి అయిపోతే అప్పుడు మీకు గోధుమ పిండితో ఐడియా వచ్చిందా? అంతేనా? కొంచెం చపాతీ చేసేటప్పుడు పిండి ఎప్పుడన్నా ఉంది అనుకో, పొడి పిండి వేసుకొని బజ్జీలు వేసుకుంటాం అనమాట. అట్లా ఐడియా వచ్చింది మాకు. అట్లా ఐడియా వచ్చిందా? శనగపిండి అయిపోయి కాదు. వేసేసి. సో మీరేమైనా చేస్తారండి లేకపోతే మీరు ఇంట్లో ఏనా? ఏం లేదు, హౌస్ వైఫ్. అది జాయింట్ ఫ్యామిలీ అండి, 20 మెంబర్స్ ఉంటాము. 4 మెంబర్స్ తోటి కోడళ్ళము, నేను లాస్ట్. ఓకే. మా ఆయన బిజినెస్. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 10th క్లాస్, ఆశీష్. ఓకే ఓకే. మా ఆయనకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. స్నాక్స్ ఇంటి అదే బయట నుంచి రాగానే కొంచెం ఫాస్ట్ గా అయిపోయేవి కాస్త ఇలాంటివి అంటే చాలా ఇష్టం. టీ టైమ్ లో బాగుంటాయి. ఇప్పుడు వర్షాకాలం కూడా కదా బాగుంటాయి. సో 20 మెంబర్స్ ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ 20 మెంబర్స్. సో ఎప్పుడు హడావిడిగా ఎప్పుడు పండగనే మాకు. అంతేనా? వంటలు ఎలా షేర్ చేసుకుంటూ ఉంటారు? అందరం కలిసి చేస్తాం. ఇంకా 4 మెంబర్స్. అందరూ ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాం. సూపర్. సో ఇంక ఇవి రంగు వస్తే తీసేసుకోండి, వెరుపు రంగు రాగానే తీసేయాలి. ఓకే. సో ఇవి కొంచెం సిమ్ లో వేయించుకుంటే మనకి లోపలికంతా బాగా వేగదు. నేను లాస్ట్ కదా తోటి కోడల్ని, మా తోటి కోడల్ని అందరినీ బాగా ఆట పట్టిస్తుంటాను. అవునా? ఎలా ఆట పట్టిస్తూ ఉంటారు? అంటే వెళ్తుంటే అడ్డం వెళ్తుంటా, చెయ్యి అడ్డం పెడతా, వాకింగ్ చేస్తుంటే ఆపేస్తాను, కాలు అడ్డం పెడతాను. బావలను కూడా అట్లనే ఫ్రీగా ఉంటా, బావలతో కూడా. పిల్లలతోనే ఆడతా నేను ఎప్పుడు, పెద్దోళ్ళతో ఉండా. మా తోటి కోడలు బాబులు ఉన్నారు, వాళ్ళతోనే ఆడతా. మాకిద్దరు ఆడపడుచులు. పెద్ద తోటి కోడలికి ఒక పాప, మ్యారేజ్ అయిపోయింది, US లో ఉంటది అనమాట. బాబుకు మ్యారేజ్ అయిపోయింది, కోడలు కూడా వచ్చింది మాకు. ఓహో, ఇప్పుడు మీ ఇంట్లో కోడలు కూడా ఉంది. ఇంకా త్వరలో మనవాడు మనవరాలు ఏమైనా రాబోతున్నారు ఇప్పుడు? అవునా? ఓకే. బాగుంటాం మేము అందరం కలిసి మెలిసి. చాలా పెద్ద ఫ్యామిలీ మాకు. మమ్మీ వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీయే, అత్త వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీయే. మా అత్తయ్యకు 7 మంది సిస్టర్స్ అన్నమాట. మా అత్తయ్యకి తోటి కూడా లేరు, ఒక్కతే మా అత్తమ్మ. సిస్టర్స్, ఓన్ సిస్టర్ 7 మెంబర్స్. వాళ్ళ పిల్లలు పెద్ద ఫ్యామిలీ వాళ్ళది కూడా. మేము మంత్లీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేస్తుంటాం ఒక్కొక్కరి ఇంట్లో. ఎంతమంది అవుతారు అప్పుడు? 70-80 మెంబర్స్ అవుతారు. కొంచెం మిస్ అయిపోతారులే అందరూ, ఎందుకంటే పనులు ఉంటాయి కదా. ఈవినింగ్ టైమ్ సాటర్డే, ఎవ్రీ సెకండ్ సాటర్డే పెట్టుకుంటాం మంత్లీ. హాలిడే ఉంటది కదా, ఎవరికి కుదిరితే వాళ్ళు అందరూ మేమందరం ఇక తోటి కోడలు 18 మెంబర్స్ ఉన్నాం అందరము. ఇక అందరం గేమ్స్ అవన్నీ మేము లేడీస్ ఆడుకుంటాం. ఇంకా మీకు బయట ఎవరు ఊర్లో వాళ్ళతో పని లేదు కదా. చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫెస్టివల్ వస్తే సూపర్. ఇంకా మాడబడుచులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు కూడా వస్తారు మా ఇంటికి. మాకు దసరా దివాళీ అంటే ఇక పెద్ద పండుగ అనమాట. దాండి ఆడతాం ఇంట్లో. అదే ఇంకా ఏ పండుగ అంటే యూజువల్ గా ఇంట్లో జనరల్ గా కొంతమందికి బోర్ కొడుతుంటది కదా, అప్పుడు మీ ఇంట్లో బోర్ అనే మాట ఉండదేమో. గణేష్ చవితి వచ్చినప్పుడు దాండి ఆడతాం. 9 days కూర్చోబెడతాం గణేష్ ని. సూపర్. ఆఫ్ చేసేనా? రెడీ అయిపోయినట్టేనా? అయిపోయిందండి బజ్జీ. ఓకే. సో గోధుమ పిండి బజ్జీ
టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి గోధుమ పిండి బజ్జీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ పిండి బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా, జీలకర్ర, వాము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బజ్జీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోధుమ పిండి బజ్జీ రెడీ. ఓకే, మరి గోధుమ పిండి బజ్జీలు తయారీ విధానం చూసారు కదా. సో వెరైటీ బజ్జీ కాల్తున్నాయి, కొంచెం ఊదుకొని తినండి. సో ఎలా ఉన్నాయి రాజుగారు బజ్జీలు? బాగున్నాయండి. సో కొంచెం ఘాటు ఘాటుగా సో కరకరలాడుతూ వచ్చాయి, బాగున్నాయి. అంటే ఇద్దరు చేసిన ఐటమ్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. సో ఈ రెండు సింపుల్ వెరైటీసే, బట్ ఫాస్ట్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఎస్, నైస్, థ్యాంక్స్ అండి. ఇద్దరు కూడా మంచి వెరైటీస్ చేశారు, సింపుల్ గా టేస్టీగా ఉండేవి. థ్యాంక్ యూ అండి. సో స్వప్న గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. అండ్ సంతోష్ని గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. కుసుమిత, ఇది నీకు. అండ్ రీతు, ఇది మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్. ఓకే, మరి మీరు కూడా మధురం మమకరం సెగ్మెంట్ లో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా క్యారెట్ తింటే ఆరోగ్యానికి మంచిది, మరి ముఖ్యంగా కళ్ళ ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కానీ క్యారెట్ ని గుజ్జులాగా చేసుకుని, అంటే పచ్చి క్యారెట్ ని బాగా రుబ్బుకుని గుజ్జులాగా చేసుకుని, ఈ గుజ్జుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, కురుపులు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గడమే కాకుండా చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో మరి రాజుగారు 3 వెరైటీస్ చూసేసాము. జస్ట్ మినిట్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు? క్యాప్సికమ్ పునుగులు. క్యాప్సికమ్ పకోడీ అంటున్నారేమో అనుకున్నాను. సో క్యాప్సికమ్ తో పునుగులా? ఎస్ అండి. సో అంటే పునుగుల్లో కూడా మనం కొంచెం అంటే జస్ట్ పప్పు మారుస్తూ ఉంటాం, పెసరపప్పు లేదా మినపప్పు. సో అలా కాకుండా దీంట్లో కొంచెం ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా, అంటే ఫైన్ గా చాప్ చేసేస్తే మొత్తం ఫ్లేవర్ వచ్చేస్తుంది దానికి. ఓకే ఓకే. సో కొంచెం ఈ స్నాక్స్ ఎన్ని తిన్నా మనకి కొత్తవి కావాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ రేణికి చాలా బాగుంటుంది. ఓకే, మరి క్యాప్సికమ్ పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీని కొరకు ఏంటంటే మనం మినపగుళ్ళు ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టేసుకుంటే మనకు సాఫ్ట్ గా వస్తాయండి. ఓకే, సో దానికంటే ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో అలాగే తక్కువ నుండి ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా మనం ఇది గ్రైండ్ చేసుకున్నాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాండి. సో నానబెట్టేసుకున్న మినపగుళ్ళు, సో పునుగులు కాబట్టి కాస్త ఫైన్ గా వస్తేనే బాగుంటుంది. వాటర్ కావాలా రాజు? సరిపోతుందండి. నలగాలండి, ఇంకొంచెం ఫైన్ గా కావాలి. నేను చిట్కా చూసేస్తా, మీరు గ్రైండ్ చేసేస్తారా? ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రుబ్బుతూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. చాలా మంది ముఖానికి, జుట్టుకి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.
అంతటితో విసిగిపోయి ఇక పాదాల విషయం పట్టించుకోరు, వదిలేస్తూ ఉంటారు. అందుకే చాలా మందికి పాదాల దగ్గర చర్మం అంతా కూడా కాస్త మొరటుగా నల్లగా తయారవుతూ ఉంటుంది. మరి ఇది తగ్గాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో పాదాలకు మృదువుగా మసాజ్ చేసుకుని సాక్స్ ఏదైనా వేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల దగ్గర చర్మం అంతా కూడా గరుకుదనం అంతా కూడా పోయి బాగా మృదువుగా తెల్లగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో రెడీ అయిపోయిందండి. ఇలా ఫైన్ గా కావాలి. సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు ఉంటే కూడా బాగుంటాయండి. సో కాబట్టి కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు. సో క్యాప్సికమ్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అంటే బాగా మనకు పునుగులు వేసుకుంటున్నాం కాబట్టి బాగా కలిసిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పులుపు రావడానికి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాం అండి. సో పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. లూజ్ అవ్వకుండా చూసి వేసుకుంటూ బెటర్. అవునండి. యూజువల్గా అయితే అంటే మనం కొంచెం ఒక రోజు నిల్వున్న పిండితో అట్లా వేస్తూ ఉంటారు కదా, కొంచెం గుల్లగా వస్తుంది లోపల, కాస్త టేస్ట్ కొంచెం ఆ పులుపు అది కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫ్రెష్ పిండితో వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పెరుగు అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. ఓకే ఓకే. సో రెడీ అయిపోయింది. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం చేయి తడి చేసుకుంటే మనకి ఈజీగా చేతిలో జారిపోతుంది అది. సో వెజిటబుల్స్ కాంబినేషన్ అనేది ఇంకా మనము కొంచెం ఇట్లా ఫ్రై చేసిన వెయిట్ టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చేమో కదా. అవునండి. సో యూజువల్ గా ఉల్లిపాయ ముక్కలు ఇవైతే మనము రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాం. సో వాటితో పాటుగా ఏమైనా వెజిటబుల్స్ కాంబినేషన్ యాడ్ చేస్తే కూడా మనకి తినేటప్పుడు కొంచెం పునుగులు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొంచెం ఈ పునుగులు, ఈ ఆనియన్ పకోడీ ఇట్లాంటివన్నీ మనకి రెగ్యులర్ గా ఒకటే టేస్ట్ లో అలవాటు అయిపోయి ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో సాధారణంగా మనము కొత్తిమీర, కరివేపాకు ఇవి కట్ చేసి వేస్తూ ఉంటాం కదా, అవి పనికిస్తూ ఉంటాయి. ఇక్కడేమో క్యాప్సికమ్ కనిపిస్తుంది. క్యాప్సికమ్ కూడా ఇట్లా కొంచెం మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది కదా. డీప్ ఫ్రై చేసినా మగ్గినా మగ్గిపోయినా కూడా ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుంది, క్రంచీనెస్ వస్తుంది కదా. పొంగుతున్నారు గారు. మనం ఏమి సోడా ఏమి పెరిగేసినాం కదా, దాంతో కొంచెం ఫర్మెంట్ అయినట్టుగా అవుతుంది. ఓకే ఓకే. సో ఇవి వేగుతూ ఉంటే ఈలోపు నేను ప్లేట్ గార్నిష్ చేసేస్తాను. ఓకే. సో స్లైసెస్ లా కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లో చేస్తాను. వీటితో ఇట్లా మనం ఆ గుంటు పొంగనాలు అవి కూడా వేసుకోవచ్చండి. ఓకే. సో వీటిని స్లైసెస్ లా కట్ చేస్తున్నాను.
సో వీటి మధ్యలో ఆలీస్ వాడుతున్నాం అండి. ఓకే. సో వీటిని హాఫ్గా కట్ చేస్తున్నాను. ఓకే. సో మధ్యలో బ్రింజాల్. ఓకే. ఓకే. స్టెమ్ లా వచ్చేసి బీన్స్ పెట్టినాను. అలాగే వీటి మధ్యలో ఆలివ్. బాగుంది కలర్ఫుల్ గా. సో క్యాప్సికమ్తో ప్లేట్ డెకరేషన్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పునుగులు కూడా రెడీ అండి. ఓకే. అక్కడక్కడ లీవ్స్. చాలా బాగా వచ్చాయి రాజు గారు, అన్ని ఒకటే సైజులో స్మూత్గా. కలర్ కూడా బాగా వచ్చింది. ఓకే. సో అసలు మనకి ఆయిల్ అనేది కనబడట్లేదు. ఫ్రీడమ్ ఆయిల్ తో చేసాం కదా. నైస్. లైట్ గా ఉన్నాయి చూస్తుంటే కూడా, ఎక్కువ ఆయిల్ అది లేకుండా. ఎస్. ఓకే, మరి పునుగులు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు క్యాప్సికం పునుగులు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం పునుగులు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికం పునుగులు రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికం పునుగులు తయారీ విధానం చూసారు కదా, తీసుకుని వచ్చారు. సాఫ్ట్ గా వచ్చాయి కదా. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. లోపల కూడా గుళ్ళతనం వచ్చేసింది. చాలా బాగా, అంటే జస్ట్ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనం అప్పటికప్పుడు కలిపిన ఫ్రెష్ పిండి కదా, కొంచెం పులిసిన పిండిలానే వచ్చేసింది. బాగున్నాయి రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి పునుగులు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్. మరీ ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి ప్రతిరోజు ఎగ్ తీసుకోవడం వల్ల ఎముకలకి, కండరాలకి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. అయితే ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తినడం మరీ మంచిది. మరి ఎగ్ బాయిల్ చేసుకునే విషయానికి వస్తే, చాలా మంది ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాని తర్వాత తీసి ఉడికించే ముందు చాలాసేపు తీసి బయట ఉంచేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎగ్ ఉడికించే ముందు కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి దాని తర్వాత తీసి ఎగ్ ఉడికించుకున్నట్లయితే ఈ పైన ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. గోంగూర శనగపప్పు కూరలో గోంగూర, శనగపప్పు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు. ముఖ్యంగా మనకి ఇందులో మెంతులు ఉన్నాయి. మెంతులు కూడా మళ్ళీ మనకు ప్రత్యేకించి ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్ అండి. గోంగూర అండ్ శనగపప్పు అనేది ఆకుకూర ప్లస్ పప్పు ధాన్యాల కాంబినేషన్. పప్పు ధాన్యాలు ఈ ఆకుకూరలో మనకొచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ పోషక విలువలు పీచు పదార్థం. సో పీచు ఎక్కువ ఉంటే డయట్లో చాలా మటుకు మనకు విషపూరిత పదార్థాలు బాడీలో చేరకుండా ఉంటాయి. విషపూరిత పదార్థాలు అనగా టాక్సిన్స్ బాడీలో చేరకుండా ఉంటే 75% ఆఫ్ డిజీజెస్ రాకుండా ఉంటాయి. సో ఎటు చూసినా ఐరన్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది, అలాంటి పోషక విలువలు చూసుకున్న పీచు పదార్థం ద్వారా కూడాను మనకు ఆకుకూర అండ్ పప్పు ధాన్యాలు చాలా మేలు చేస్తాయండి. క్యాలరీస్ అంటారా, జస్ట్ 125 నుంచి 150 క్యాలరీల లోపే ఉంటాయి. సింపుల్ 100, ఇన్ఫ్యాక్ట్ వెరీ ఆయిల్ కనుక మనం లిమిట్లో వేసుకుంటే 100 క్యాలరీస్ లోపు కూడా ఇది ట్రై చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ
చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత గోధుమ పిండి బజ్జీలు, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందండి. గోధుమ పిండి, పచ్చిమిర్చి పేస్ట్, వాము, జీలకర్ర వీటితో చేసుకుంటున్నాం. బజ్జీలు అంటే వేటితో చేసుకున్న బజ్జీలేనండి. సో అవి హై క్యాలరీ ఉంటాయి. సో గోధుమ పిండి గురించి ఒక చిన్న మాట. కొంతమందికి పాలల్లోని లాక్టోజ్ ఎలా పడదో అలాగా గ్లూటెన్ కూడా, అంటే గోధుమల్లో ఉన్న గ్లూటెన్ కూడా కొంతమంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పడదండి. ముఖ్యంగా ఏడిడి, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, ఆర్ ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, వీళ్ళకంతా కూడా అది కరెక్ట్గా పనిచేయదు. ఇంకా వాళ్ళని ఎక్కువగా హైపర్ యాక్టివ్ చేయడం, ఇరిటబుల్గా చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో గోధుమ పిండి కూడా మంచిది అని, టోటలీ మంచిది అని ఫిక్స్ అవ్వడానికి లేదండి. అందులోని కూడా కొన్ని అంశాలు కొంతమందికి, పిల్లలకి ఎస్పెషల్లీ సూట్ అవ్వకపోవచ్చు. సో జాగ్రత్త చూసుకొని గోధుమ పిండిని డైట్లో వాడుకోవాలి. బట్ ఈ బజ్జీలు అయితే మనకు హై క్యాలరీ అండి. సో వన్స్ ఇన్ అ వైలే. సో స్వీట్ కార్న్ కీర్లో పోషక విలువలు ఎలా ఉన్నాయంటే, యాక్చువల్లీ ఇది చాలా పౌష్టిక విలువలు కలదండి. కిడ్స్ కి చాలా చాలా రికమెండ్ చేయొచ్చు. కీర్ అనగా మనము షుగరే కాదండి, ఖచ్చితంగా బెల్లంతో ట్రై చేసుకోవచ్చు. బెల్లంతో గనక చేసుకుంటే దట్ క్యాలరీ ఆల్సో ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, ఇవి 3 కాంప్రమైజ్ అవ్వడానికి లేదండి. పిల్లల వరకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఖచ్చితంగా రోజు డైట్లో ఉండాలి. సో స్వీట్ కార్న్లోనేమో విటమిన్ ఏ, పాలల్లోనేమో కాల్షియం, తర్వాత మనకు ఐరన్ కూడా బెల్లంలో ఉంటుంది. సో ఈ 3 కలిపి మనం స్వీట్ కార్న్ కీర్ గనక చేసుకుంటే ఖచ్చితంగా ఎవ్రీ డే ఇన్ బిట్వీన్ మీల్స్ కనుక తీసుకుంటే బాగుంటుంది. స్వీట్స్ తినాలి అనుకునే వాళ్ళకు కూడా ఒక సూచన, అదేంటంటే భోజనంతో పాటు కాకుండా విడి సమయాల్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ కీర్లో ఒక్క కటోరీలో మనకు దాదాపుగా 125 నుంచి 150 క్యాలరీల వరకు రావచ్చండి. మనం వేసే ఆ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ దాన్ని బట్టి ఉంటుంది. అది 200 కూడా ఉండొచ్చు. సో సన్నగా ఉన్న పిల్లలకి చాలా ఎఫెక్టివ్ అండి. వాళ్ళకి ఆ మజిల్ గెయిన్ కానీ గ్రోత్ కానీ కూడా కరెక్ట్ వేలో ఉండాలి కాబట్టి ఇటువంటి ఆహారం ఇవ్వాలి. క్యాప్సికమ్ పునుగులు డిఫరెంట్గా ఉన్నాయండి, డీప్ ఫ్రై. కాకపోతే మనకు మినపప్పు, పెరుగు, అల్లము అండ్ క్యాప్సికమ్తో చేసుకుంటున్నాం. పునుగులు కూడా మనకు చిన్న సైజ్ పునుగులు అయితే దాదాపుగా ఒక ఫిస్ట్ ఫుల్ సైజ్ పునుగులు మనకు 150 క్యాలరీల దాకా కూడా ఇవ్వచ్చు. హై క్యాలరీ అయినప్పటికీ కూడా కొన్ని రకమైన హై క్యాలరీస్ మనకు యూస్ఫుల్గా ఉంటుందండి స్వీట్ కార్న్ కీర్లో ఉన్న లాంటి క్యాలరీస్. అండ్ ఈ క్యాప్సికమ్ పునుగులు అనేవి డెఫినెట్గా అవి సైజ్ చిన్నవి కాబట్టి ఒక 2-3 తీసుకుంటే కూడా అప్పుడప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ ఇట్స్ హై క్యాలరీ, నాట్ యూస్ఫుల్ ఫర్ డైలీ డైట్. సో గోంగూర శనగపప్పు కూర అనేది చాలా బాగుందండి, రోజువారీ డైట్కి బాగా యూస్ఫుల్గా ఉంది. అండ్ స్వీట్ కార్న్ కీర్ కూడా మనం డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. గోధుమ పిండి బజ్జీలు అండ్ క్యాప్సికమ్ పునుగులు ఖచ్చితంగా డైలీ డైట్కి యూజ్ కాదండి. సో మిగిలిన 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మంచి టేస్టీ వెరైటీస్ చూపించినందుకు. వెల్కమ్. సో గోంగూర శనగపప్పు మంచి రెగ్యులర్ గా చేసుకునే వెరైటీ అండ్ హెల్దీ కూడా. అవునండి. అండ్ పురుగులు మాత్రం చాలా బాగున్నాయి క్యాప్సికమ్ ఫ్లేవర్ లో. అవునండి. అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా సింపుల్ రెసిపీస్ చేశారు, ఇట్లా పిల్లలకి అందరికీ నచ్చేలాగా. అవును. సో అన్ని కూడా బాగున్నాయి రాజు గారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా వాళ్ళకి సింపుల్ రెసిపీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాలు కూడా మాకు రాసి పంపించేయండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్స్ అండ్ ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.